కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణలో తరించారు. కార్తీక పౌర్ణమి వేళ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామాల్లో ఒకటైన అమరావతి బాలచాముండి సైత అమరలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు నదీ స్నానాలు ఆచరించి అమరేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పల్నాడు జిల్లాలో పేరుగాంచిన కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి దర్శనానికి అయ్యప్పలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మహిళలు భక్తిని చాటుకున్నారు. జ్వాలాతోరణం కార్యక్రమం ఘనంగా జరిగింది. గురజాల మండలం దైదశ్రీ అమరలింగేశ్వర స్వామి బీలంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. అశేష భక్తజనంతో ఆలయం కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో మహిళలు పిండి దీపాలు వెలిగించి పూజలు చేశారు. సోమేశ్వర స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. కార్తీక పౌర్ణమి వేళ గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. రాజమహేంద్రవరంలోని గోదావరి స్నాన ఘట్టాలకు భక్తులు పోటెత్తారు. పుష్కర ఘాట్, సరస్వతి ఘాట్, కోటిలింగాల ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు పూజలు చేసి దీపదానం చేశారు. శివనామస్మరణలతో ఘాట్లు మారుమోగాయి. ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు తరించారు. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరులోని శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మార్టూరు మండలం జొన్నతాళిలోని శ్రీ గంగా పార్వతీ సమేత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపాలతో మహాశివలింగాకృతి రూపంలో వెలిగించారు. కోటి దీపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె పల్లెపాలెం సముద్ర తీరం భక్తజన సంద్రంగా మారింది. భక్తి శ్రద్ధలతో స్నానాలాచరించిన మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరులో ప్రసిద్ధి చెందిన మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముగ్గులు వేసి కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు ఓంకారాన్ని జపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ భక్తజన సంద్రంగా మారింది. సుప్రభాత హారతితో మొదలైన సముద్ర స్నానాలు సాయంత్రం వరకు కొనసాగాయి. కార్తీక దీపాలు వెలిగించి మహిళలు పూజలు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది. శ్రీకాకుళం జిల్లా జి సిగడ మండలం ఎందువలో ప్రసిద్ధి చెందిన కైలాసగిరి గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏటా గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. సుమారు 15 కిలోమీటర్ల మేర నడిచి వచ్చి కొండపై ఉన్న ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు.